హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2015లో రిలీజ్ అయిన పారానార్మల్ యాక్టివిటీ సిరీస్లోని 6th పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే బిఫోర్ వీడియోస్లను చూడాల్సిందే. మీరు ఇంకా ఆ వీడియోస్ని చూడలేదంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్లో లింక్ ఇచ్చాను, దయచేసి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు స్పాయిలర్ అలర్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూవీ ఓపెనింగ్ సీన్లో 1988లో జరిగిన ఘటనని చూస్తాము. లూయిస్ డీమన్ అండ్ టోబీ ఈవిల్ ఎంటిటీ సహాయంతో డెనిస్ని చాలా ఘోరంగా చంపేస్తుంది. ఆ తర్వాత లూయిస్ కేటీ అండ్ క్రిస్టీలను అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. ఆమె తీసుకుని వెళ్ళింది కెంట్ అనే కవన్ ట్రైనర్ దగ్గరికి. ఈ కెంట్ వచ్చేసి కేటీ అండ్ క్రిస్టీలతో ఇలా చెప్తాడు: మీ ఫ్రెండ్ టోబీ నాకు చాలా ఇయర్స్ నుండి పరిచయం, అలాగే అతని గురించి మీ గ్రాండ్ మాకి కూడా తెలుసు. అతన్ని చాలా పేర్లతో పిలుస్తారు, మీ దృష్టిలో అతను టోబీ అని చెప్తాడు. అప్పుడు లూయిస్ చెప్పేదేమంటే, కేటీ అండ్ క్రిస్టీ, మీరిద్దరూ కెంట్ నుండి నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠాన్ని నేను కూడా నేర్చుకుంటున్నాను. మొదట్లో నాకు కూడా చాలా కష్టంగా అనిపించింది, ఆ తర్వాత అలవాటయ్యి ఇదే కరెక్ట్ అనిపించింది అని చెప్తుంది. అప్పుడు కెంట్, క్రిస్టీ, నువ్వు పెద్దదానివై నీ రక్తం నుండి ఒక మగపిల్లవాడిని మాకిస్తావు. కేటీ, నీకు ఒక విశిష్టమైన శక్తి ఉంది, నువ్వు నీ చెల్లెలైనటువంటి క్రిస్టీని చాలా బాగా చూసుకోవాలి. మీరిద్దరూ వేరే అమ్మాయిల కన్నా చాలా విభిన్నం. మీలాగా ఉన్న వేరే అమ్మాయిలను తీసుకొని రావడానికి టోబీ వెళ్ళాడు. అక్కడి వరకు నేను చెప్పే పాఠాన్ని మీరు నేర్చుకోవాలి అని చెప్తాడు. అప్పుడు 1988 సీన్ చేంజ్ అయ్యి 2013 సీన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీన్లో కొత్త ఇంటికి వస్తున్న ఒక ఫ్యామిలీని చూస్తాము. వాళ్ళ పేర్లు రాయన్, అతని వైఫ్ ఎమిలీ, వీళ్ళ పాప లీలా, రాయన్ బ్రదర్ అయినటువంటి మైక్, ఎమిలీ ఫ్రెండ్ అయినటువంటి స్కైలర్. అలా వాళ్ళందరూ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రాయన్ అండ్ మైక్ బయట ఫెస్టివల్ అరేంజ్మెంట్ని చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక బాక్స్ కనిపిస్తుంది. దాంట్లో 1988 కాలం నాటి ఒక కెమెరా, అలాగే కొన్ని VHS టేప్స్ కూడా దొరుకుతాయి. దాన్ని చూసిన రాయ్, ఈ బాక్స్ వచ్చేసి ఈ ఇంటి పాత ఓనర్ది అయి ఉండొచ్చు అనుకుంటాడు. ఆ తర్వాత ఆ కెమెరాతో ఇంటి లోపల రికార్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో రాయన్కి విచిత్రమైన పార్టికల్ కనిపిస్తాయి, కానీ నార్మల్గా చూసినప్పుడు అవి కనిపించదు. అప్పుడు రాయన్ కెమెరా ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పేసి సైలెంట్ అవుతాడు. అలాగే లీలా రూమ్ని రికార్డ్ చేసి బయటకి వచ్చి ఆ కెమెరాని చూస్తే ఆ ప్లేస్లో పార్టికల్స్ ఉండవు. అప్పుడు రాయన్ ఇది ఎలా సాధ్యం అనుకుంటాడు. ఆ తర్వాత రాయ్ ఆ కెమెరా గురించి సెర్చ్ చేస్తాడు. దాని నుండి అతనికి తెలిసిందేమంటే, నార్మల్గా అన్ని కెమెరాలకు 3 పిక్చర్స్ ట్యూబ్స్ ఉంటాయి, కానీ ఈ పాత కెమెరాకి 6 పిక్చర్స్ ట్యూబ్స్, అలాగే ఎక్స్ట్రా ఫోకస్ ఉందని. అలా రాయ్ ఆ కెమెరాని షూట్ చేసుకుంటూ లీలా రూమ్కి వెళ్ళినప్పుడు లీలా ఎవరితోనో మాట్లాడుతున్నది అబ్జర్వ్ చేస్తాడు. ఎవరని అడిగినప్పుడు నా ఫ్రెండ్ టోబీ అని చెప్తుంది. సో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ లీలానే టోబీ నెక్స్ట్ టార్గెట్ అని. ఆ తర్వాత మైక్ అండ్ రాయ్ కలిసి ఆ VHS టేప్స్లను చూస్తారు. అప్పుడు వాళ్లకు డెనిస్ షూట్ చేసిన 1988 కాలం నాటి ఫుటేజ్లు కనిపిస్తాయి. దాంట్లో జూలీ అలాగే కేటీ అండ్ క్రిస్టీ బర్త్డే పార్టీని చూసి అలాగే టేప్ని చేంజ్ చేస్తారు. అప్పుడు మనకు కెంట్ కేటీ అండ్ క్రిస్టీలకు ట్రైన్ చేస్తున్నటువంటి ఒక వీడియో కనిపిస్తుంది. ఆ ఫుటేజ్లో కెంట్ క్రిస్టీతో ఇలా చెప్తాడు: చెప్పు క్రిస్టీ, నీకు ఏం కనిపిస్తోంది, అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందని అడిగినప్పుడు క్రిస్టీ కెంట్కి చెప్పిన మాటలు విన్న రాయన్కి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే క్రిస్టీ లీలా రూమ్లో ఉన్న వస్తువులు, బొమ్మలు ఏ ప్లేస్లో ఉన్నాయని కరెక్ట్గా చెప్తూ ఉంటుంది. అప్పుడు కెంట్ వేరే ఎవరున్నారని అడిగినప్పుడు చాలా టీవీలు ఉన్నాయి, దాని ఎదురుగా 2 బ్రదర్స్ చూస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు రాయ్ ఇది ఎలా సాధ్యం, 1988 కాలం నాటి ఫుటేజ్లో 2013లో ఉన్న మా ఇంటి వస్తువులను అలాగే మా గురించి తెలుసుకోవడానికి ఎలా సాధ్యమని ఆలోచిస్తాడు. ఫ్రెండ్స్, క్రిస్టీ డీమన్ సహాయం నుండి వీటన్నింటినీ కెంట్తో చెప్తూ ఉంటుంది.
ఆ తర్వాత క్రిస్టీ మాటల్ని వినడానికి రాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో నా దగ్గరికి వస్తారని చెప్తుంది. ఇక్కడితో ఈ సీన్ కట్ చేస్తారు. రాత్రి టైంలో స్కైలర్ అండ్ మైక్ వైన్ తాగడానికి ఇంటి నుండి బయటికి వస్తారు. వచ్చేటప్పుడు మైక్ ఆ కెమెరాని కూడా తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ ప్లేస్లో కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. ఏమని నైట్ విజన్లో చూస్తూ వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్లో ఇంట్లో కనిపించినటువంటి అదే పార్టికల్స్ కనిపిస్తాయి. అలా చూస్తున్నప్పుడు అక్కడే ఉన్న లీలాని చూసిన ఇద్దరు చాలా భయపడిపోయి ఆ తర్వాత లీలాని తీసుకుని వెళ్తారు. నెక్స్ట్ డే రాత్రి జరిగిన ప్రాబ్లంని ఎమిలీతో చెప్పి ఆమెను ఆ ప్లేస్కి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడే లీలా ఇంట్లో ఉండే కొన్ని జీసస్ క్రాస్లను దాచి ఉంటుంది. దాన్ని చూసిన రాయ్ దీని గురించి లీలాతో అడిగినప్పుడు లీలా నుండి రాయ్కి ఎలాంటి సమాధానం దొరకదు. ఆ తర్వాత రాయ్ ఆ బాక్స్లో ఉన్న టేప్స్లని చూడటానికి స్టార్ట్ చేస్తాడు. రాత్రి టైంలో ఏదో సౌండ్ అవుతుంది. ఏమని రాయ్ కెమెరాని పట్టుకొని చూస్తున్నప్పుడు లీలా బాత్రూమ్ మిర్రర్ ముందు కూర్చొని ఒక అర్థం కాని పదాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే తన చేతిలో బ్లడ్ వస్తుండేది చూసిన రాయ్ లీలాని పిలుచుకొని వెళ్ళి పడుకోబెడతాడు. ఆ టైంలో ఒక ఈవిల్ ఫోర్స్ లీలా రక్తాన్ని లాక్కొని ఆ గ్లాస్ని క్రాక్ చేస్తుంది. నెక్స్ట్ డే రాయ్ ఆ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. అయినా కూడా అతనికి లీలా చెప్తున్న పదం అర్థం అవ్వదు. అప్పుడు రాయ్ దాన్ని రివర్స్ ఆర్డర్లో చూస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఆ పదం వచ్చేసి బ్లడీ మేరీ అని. నా 8 ఏళ్ల పాప ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో మాట్లాడటానికి ఎలా సాధ్యం అనుకుంటాడు. అలాగే ఇక్కడ ఏదో జరుగుతుందని రాయన్కి ఒక అనుమానం వస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చినప్పుడు రాయన్కి 1987 నాటి రాసినటువంటి కేటీ అండ్ క్రిస్టీల పేర్లు కనిపిస్తాయి. అప్పుడు రాయన్కి తెలుస్తుంది VHS టేప్స్లో ఉన్న పిల్లలు ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు అని. అప్పుడు రాయన్ ఎమిలీతో పర్మిషన్ తీసుకుని ఇంటి ప్రతి మూలలోనూ కెమెరాలను ఫిక్స్ చేయిస్తాడు. రాత్రి టైంలో లీలా రూమ్కి వచ్చిన బ్లాక్ ఈవిల్ ఎంటిటీ తన ఎదురుగా నిలుచుకుంటుంది. ఆ ఈవిల్ పాత కెమెరాని వదిలి వేరే ఏ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వదు. అలా ఉన్నప్పుడు అక్కడికి స్కైలర్ వస్తుంది. వచ్చి లీలాని పడుకోబెట్టి కెమెరా వైపు వస్తున్నప్పుడు ఆ ఈవిల్ ఎంటిటీ తన ముందుగానే చాలా వేగంగా పాస్ అవుతుంది. కానీ స్కైలర్కి ఆ ఎంటిటీ కనిపించదు. నెక్స్ట్ డే ఆ ఫుటేజ్ని చూసిన రాయ్ లీలా దగ్గరికి వెళ్ళి లీలా నీ రూమ్లో ఏదో ఒక ఆకారాన్ని చూశాను ఏమది అని అడిగినప్పుడు టోబీ అని చెప్తుంది. ఎవరు ఈ టోబీ అని అడిగినప్పుడు తన నుండి ఎలాంటి సమాధానం రాదు. ఆ తర్వాత ఈ టోబీ గురించి తెలుసుకోవాలని VHS టేప్స్లను రాయన్ చూస్తాడు. ఆ ఫుటేజ్లో క్రిస్టీ, కేటీ, కెంట్ అలాగే లూయిస్ వీళ్ళందరూ టోబీ అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ తెలిసిన ఆ టోబీ ఎవరని భయంతోనే ఆలోచిస్తాడు. అలా ఉన్నప్పుడు ఆ బ్లాక్ ఈవిల్ లీలా రూమ్కి వెళ్తుండేది కెమెరా నుండి రాయన్కి తెలిసి రాయన్ అండ్ మైక్ అక్కడికి వెళ్తారు. అలా ఆ ఈవిల్ని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళపై ఆ ఈవిల్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫుటేజ్ని చూసినప్పుడు దాంట్లో టోబీ ఈవిల్ ఫోర్స్ ఫేస్ క్యాప్చర్ అయి ఉంటుంది. రాత్రి టైంలో మళ్ళీ వచ్చిన టోబీ ఈవిల్ ఎంటిటీ లీలాతో కొన్ని మాటల్ని చెప్తుంది. సరే అని చెప్పిన లీలా బయటికి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి బైబిల్ పేజ్లను కాల్చడానికి స్టార్ట్ చేస్తుంది. ఇంకేమి నిప్పు అంటించాలి అనుకునే లోపలే గ్యాస్ స్మెల్కి వచ్చిన ఎమిలీ వేగంగా లీలా దగ్గరికి వచ్చి మ్యాచెస్ని లాక్కుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసి లీలాని పడుకోబెడుతుంది. ఆ తర్వాత ఆ ప్లేస్కి వచ్చి బైబిల్ని చూస్తున్నప్పుడు మళ్ళీ గ్యాస్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. భయంతోనే ఎమిలీ దాన్ని ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎమిలీ స్కైలర్తో రాత్రి జరిగిన విషయం గురించి చెప్పి చాలా భయంతో ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఆ తర్వాత రాయ్ అండ్ ఎమిలీ కలిసి ఇకపై టోబీతో మాట్లాడకూడదని లీలాతో ప్రామిస్ చేయించుకుంటారు. అలా ప్రామిస్ చేయించుకున్న కొంచెం సమయంలోనే లీలా తన రూమ్లో విచిత్రమైన సింబల్స్లను రాస్తుంది. ఎందుకు ఈ విధంగా సింబల్స్ని రాస్తోందని మనం ముందు తెలుసుకుందాం. రాత్రి టైంలో లీలా ఒకే ఊపిరితో ఫ్లూట్ ప్లే చేస్తూ ఉంటుంది. అది ఏం సౌండ్ అని వచ్చిన రాయ్ అండ్ ఎమిలీ దాన్ని స్టాప్ చేయించినప్పుడు లీలా బ్లాక్ వామిట్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ లీలాని పడుకోబెట్టినప్పుడు విండో దగ్గర సౌండ్ అవుతుంది. ఏమని ఎమిలీ చూడటానికి వెళ్ళినప్పుడు ఏదో ఈవిల్ ఎంటిటీ తనపై అటాక్ చేసినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా లేట్ చేయకుండా ఇంటికి చర్చ్ ఫాదర్ని పిలిపిస్తారు. ఆ ఫాదర్తో జరిగిన విషయం గురించి చెప్పి రికార్డ్ అయినటువంటి భయంకరమైన ఫుటేజ్ని చూపిస్తారు. ఆ తర్వాత ఆ బ్లాక్ ఈవిల్ పేరు టోబీ అని అతనితో చెప్పినప్పుడు లేదు, దాన్ని మనం నమ్మడానికి అవ్వదు. ఈ స్పిరిట్స్ అలాగే డీమన్లు వాటి నిజమైన పేరుని దాయడానికి ఈ విధంగా అబద్ధం పేర్లు చెప్తాయి అని చెప్తాడు. అప్పుడు ఎమిలీ మేము ఇప్పుడు ఈ ఇల్లును ఖాళీ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అడిగినప్పుడు ఫాదర్ ఏం చెప్తాడంటే లేదు,
స్పిరిట్స్ లేదంటే డీమన్లు ఇళ్లను ఫాలో చేయవు. దాని బదులుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులను ఫాలో చేస్తాయి. మీరు ఇక్కడ నుండి వేరే చోటుకి వెళితే అవి కూడా మీ జతలోనే వస్తాయి. అవి మీ భయాన్ని శక్తిలాగా చేసుకుంటాయి. అందుకే నేను చెప్పేది ఏమంటే ఎలాంటి కారణం వల్ల కూడా మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి లీలాని మీట్ అయ్యి మాట్లాడిస్తారు. కానీ కోపంలో ఉన్న లీలా ఫాదర్ మాటలకు నవ్వుతుంది. అలా ఉన్నప్పుడు డిమోనిక్ వాయిస్తో ఫాదర్ పై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత ఫాదర్ చింతించే అవసరం లేదు, నేను దీనికి ఒక సొల్యూషన్ని వెతుక్కొని త్వరలోనే వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా ఉన్నప్పుడు రాయ్కి ఒక అనుమానం వస్తుంది. ఎవరైనా మనల్ని కావాలనే ఈ ఇంటికి వచ్చేలాగా చేసిండొచ్చని ఎమిలీతో చెప్తాడు. అప్పుడు ఎమిలీ చెప్పేదేమంటే మనకు ఈ ఇల్లు తక్కువ రేట్కి అమ్మకానికి ఉందని ఒక ఏజెంట్ చెప్పారు, వాళ్ళ పేరు కేటీ అని చెప్తుంది. అప్పుడు రాయ్ ఏజెన్సీ వాళ్లకు కాల్ చేసి కేటీ గురించి అడుగుతాడు. అప్పుడు కేటీ అనే పేరున్న ఏ ఏజెంట్ లేదని సమాధానం వస్తుంది. ఆ మాటల్ని విన్న ఇద్దరికి చాలా షాక్ అవుతుంది. ఇంకా రాత్రి టైంలో ఎమిలీ లీలా రూమ్లోనే పడుకుంటుంది. అదే రాత్రి టైంలో ఇంట్లో భయంకరమైన పారానార్మల్ యాక్టివిటీస్లు జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ డే లూయిస్ డెనిస్ని చాలా క్రూరంగా చంపినటువంటి ఫుటేజ్ని చూసిన అందరూ చాలా కంగారు పడతారు. అప్పుడు రాయ్ అండ్ మైక్ ఈ ఫుటేజ్ని పోలీసులకు అప్పగించడమే కరెక్ట్ అని వాటిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అదే సమయంలో ఎమిలీ లీలా రూమ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో టోబీ ఎంటిటీ ఉందని తనకు అనుమానం వస్తుంది. అందుకని చెప్పేసి ఎమిలీ కెమెరాని తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు ఆ డోర్ సడన్గా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత డోర్ని తీసి లోపలికి వచ్చిన ఎమిలీ లీలాని అక్కడి నుండి పిలుచుకుని బయటికి వస్తుంది. ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రాయ్ మళ్ళీ ఇంటికి వస్తాడు. ఏమైందని అడిగినప్పుడు డెనిస్ చనిపోయిన టేప్ మిస్ అయిందని చెప్పేసి అందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అవ్వలేదు. కానీ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ పోస్ట్ దొరికింది. ఈ మిస్సింగ్ పోస్ట్ లో ఉన్న అబ్బాయి పేరు హంటర్ అని చెప్తాడు. చూడండి, ఈ ఫుటేజ్ లో కూడా ఆ పిల్లవాడు ఉన్నాడు. ఆ అబ్బాయి పుట్టింది జూన్ 6, 2005లో, కానీ ఈ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యిండేది 1992లో. ఈ అబ్బాయి ఆ కాలంలో ఉండేది ఎలా సాధ్యం అనుకుంటారు? ఫ్రెండ్స్, లీలా పుట్టినరోజు కూడా జూన్ 6, 2005లోనే. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒక్కటే అయిండటం వల్ల ఈ టోబీ ఎంటిటీ లీలాని ఏమైనా ఆ కాలానికి తీసుకుని వెళ్ళొచ్చా అని అందరూ చాలా భయపడిపోతారు. రాత్రి టైంలో లీలా రూమ్లో ఉన్న సింబల్స్ అన్ని గ్లో అవ్వడానికి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మొత్తం వాల్ పగిలిపోయి టన్నల్ లాగా ఉన్న ఒక రూట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు లీలా దాని లోపలికి వెళ్ళి 1 గంట పాటు బయటికి రానే రాదు. అలా చాలా సమయం తర్వాత ఇంట్లో వాళ్ళంతా లీలాని వెతుకుతారు. అయినా కూడా లీలా కనిపించదు. మళ్ళీ లీలా రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ లీలా ఉండేది చూసి వాళ్ళిద్దరికి పోయిన ప్రాణం మళ్ళీ వచ్చినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఈ ఇంట్లో ఉండేది వద్దే వద్దని లీలాని పిలుచుకుని హోటల్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు లీలా నేను ఎక్కడికి రాను అని గట్టిగా అరుస్తుంది. అయినా కూడా వదలకుండా లీలాని హోటల్కి తీసుకుని వెళ్తారు. అలా చాలా సమయం తర్వాత కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళడానికి ఆ ఇంటికి స్కైలర్ అండ్ మైక్ వస్తారు. వచ్చి లీలా రూమ్కి వెళ్తారు. వెళ్ళి లీలాకి కావాల్సినటువంటి కొన్ని వస్తువులను తీసుకుంటున్నప్పుడు ఆ వాల్ క్రాక్ అయ్యిండేది అబ్జర్వ్ చేస్తారు. అదే సమయంలో స్కైలర్ కి లీలా రాసినటువంటి కొన్ని డ్రాయింగ్స్ దొరుకుతాయి. ఆ డ్రాయింగ్స్ ఏమంటే 7 కన్నులు ఉన్నటువంటి గోడ్ డ్రాయింగ్. దాన్ని చూసిన స్కైలర్ నేరుగా రాయన్ స్టడీ రూమ్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే లీలా రాసినటువంటి డ్రాయింగ్ లాగానే తనకు ఒక ఫోటో కనిపిస్తుంది. దాని పేరు వచ్చేసి లూసిఫర్. రాయన్ కలెక్ట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని చదివిన స్కైలర్కి తెలిసేదేమంటే ఈ లూసిఫర్లో ఉన్న 7 కన్నులు దేన్ని ప్రతిబింబిస్తుందంటే 7 ప్రిన్స్ ఆఫ్ హెల్ అని, అంటే నరకంలోని 7 రాజులు అని. కానీ ఈ 7 నరకంలోని రాజులు ఇప్పుడు అస్తిత్వంలో లేరు. అందుకని ఈ విచ్ ఆర్మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉండేది. ఫ్రెండ్స్, హంటర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూన్ 6, 2005, అంటే 666, అంటే ఇయర్ 6, మంత్ 6, డేట్ 6th. ఫ్రెండ్స్, మీరు చెప్పొచ్చు ఇయర్ 2005 ఉందని, కానీ ఈ విట్స్లు దాన్ని కన్సిడర్ చేసుకోరు. ఎందుకంటే ఏన్షియంట్ క్యాలెండర్ ప్రకారం 2005ని ఈ విట్స్లు 2006గానే కన్సిడర్ చేస్తారు. 666 అంటే డీమన్ల నంబర్. ఇదే డేట్ ఆఫ్ బర్త్ లీలాది కూడా అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇదే డేట్లో పుట్టడం వల్ల వీళ్ళిద్దరి రక్తాన్ని డీమన్కి అర్పించాలి.
అలా చేస్తే లూసిఫర్లో ఒక కన్ను ఓపెన్ అవుతుంది. దాంతో నరకంలోని రాజుల్లో ఒక రాజు తన అస్తిత్వానికి వస్తాడు. ఒక రాజుకి 2 పిల్లలి రక్తం కావాలంటే మొత్తం 7 రాజుల కోసం ఈ విట్చులు 14 మంది పిల్లల్ని ఈ టోబీ సహాయంతో కిడ్నాప్ చేయిస్తున్నారని మనకు అలాగే స్కైలర్కి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ విట్చులు ఏ రీజన్కి నరకంలోని రాజుని బతికించడానికి చూస్తున్నారంటే దాని నుండి విట్చులకు సపోర్ట్ దొరుకుతుంది. విట్చులు చేసే ప్రతి భయంకరమైన రిచువల్ వర్క్ అవుతుంది. డీమన్ల సహాయం దొరుకుతుంది. అలాగే ఈ టోబీ అనే అన్సిన్ ఈవిల్ ఎంటిటీకి ఫిజికల్ బాడీ వస్తుందని మనకు తెలుస్తుంది. ఇటు స్టడీ రూమ్ నుండి బయటికి వచ్చిన స్కైలర్ అండ్ మైక్కి ఇంటి డోర్ ఓపెన్ అయ్యేది కనిపించి చాలా కంగారు పడుతూ ఎవరైనా వచ్చిండొచ్చు అని చెప్పేసి ఇల్లు మొత్తాన్ని చెక్ చేస్తారు. అప్పుడు లీలా రూమ్లో కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. వెళ్ళి చూస్తే అక్కడ లీలా ఉంటుంది. ఆ గోడని లీలా గట్టిగా చేతులతో స్క్రాచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన స్కైలర్ లీలాకి నచ్చచెప్పి నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు, ఎలా వచ్చావని అడుగుతుంది. కానీ లీలా మాత్రం ఏమీ మాట్లాడదు. లీలా ఇక్కడున్న విషయం తెలుసుకున్నటువంటి ఎమిలీ అండ్ రాయ్ హోటల్ నుండి మళ్ళీ ఆ ఇంటికి వస్తారు. అదే టైంకి వచ్చిన ఫాదర్తో ఎమిలీ ఏం చెప్తుందంటే మేము ఉన్నది 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్లో. అక్కడ నుండి లీలా ఈ ఇంటికి 2 నిమిషాల్లో రావడానికి ఎలా సాధ్యమని అడుగుతుంది. అప్పుడు ఫాదర్ రాయ్ అండ్ ఎమిలీని ఒక రూమ్కి పిలుచుకొని వెళ్ళి ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తాడు. అదేమంటే మీ కూతురి దేహంలో ఎలాంటి డీమన్ కానీ స్పిరిట్ కానీ లేదు. ఉన్నింటే ఎగ్జోర్సిజం చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చేయాల్సింది ఎగ్జోర్సిజం కాదు, ఎక్స్టర్మినేషన్. అంటే మీ కూతుర్ని పొజెస్ చేయడానికి ట్రై చేస్తున్నటువంటి ఆ డీమన్ని నరకానికి పంపించాల్సింది అని చెప్పి వాళ్ళ చేతులతోనే కొన్ని పనులను చేయిస్తాడు. అవేమంటే ఇంటి మెయిన్ హాల్లో కీ ఆఫ్ సాల్మన్ అనే సింబల్ని రాయిస్తాడు. ఆ తర్వాత పెద్ద బ్లాంకెట్ని హోలీ వాటర్లో తడిపించి దానికి కొన్ని మంత్రాలను చెప్తారు. ఆ తర్వాత లీలాని ఆ సింబల్ లోపల నిలబెడతారు. అలా నిలబెట్టిన వెంటనే లీలా 2 కళ్ళు పూర్తిగా నల్ల రంగులోకి వచ్చేస్తాయి. అప్పుడు లీలా మీరు ఏం చేస్తున్నారో అతనికి తెలుస్తోంది అని చెప్తుంది. అలా చెప్తున్నట్టుగానే లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళు నైట్ విజన్ లో చూసినప్పుడు ఫాదర్ ని ఆ టోబీ ఎంటిటీ చాలా ఘోరంగా చంపేస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆ డీమన్ వాళ్లపై విసురుతుంది. అప్పుడు ఆ టోబీ ఎంటిటీ వాళ్లపై అటాక్ చేయడానికి వచ్చి ఆ కీ ఆఫ్ సాల్మన్ అనే సింబల్ లోపల లాక్ అవుతుంది. అప్పుడే ఆ టోబీ ఈవిల్ ఎంటిటీ నిజ రూపం మనకు కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు లేట్ చేయకుండా హోలీ వాటర్ లో తడిపినటువంటి బ్లాంకెట్ ని దానిపై వేసి కవర్ చేస్తారు. అప్పుడు ఎమిలీ అక్కడే ఉన్న బైబిల్ ని చదవడానికి స్టార్ట్ చేస్తుంది. అలా చేసిన వెంటనే ఆ ఈవిల్ ఎంటిటీ అక్కడి నుండి మాయమైపోతుంది. అప్పుడు అందరూ ఆ ఈవిల్ ని నరకానికి పంపించామని సంతోషంగా ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ ఈవిల్ నరకానికి వెళ్ళలేదు, దాని బదులుగా స్కైలర్ ని పొజెస్ చేసింది అని. అప్పుడు స్కైలర్ యాసిడ్ లాగా ఉన్న బ్లాక్ లిక్విడ్ ని మైక్ పైన వామిట్ చేస్తుంది. దాని నుండి స్కైలర్ అండ్ మైక్ ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. అలా జరిగిన వెంటనే లీలా తన రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దాన్ని చూసిన రాయ్ అండ్ ఎమిలీ లీలాని ఆపడానికి వెళ్ళినప్పుడు టోబీ ఈవిల్ ఎంటిటీ రాయ్ ని చాలా ఘోరంగా చంపేస్తుంది. అప్పుడు ఎమిలీ లీలాని వెతుక్కుంటూ రూమ్ కి వెళ్ళినప్పుడు తనకు ఆ టనెల్ కనిపిస్తుంది. దాంతో చాలా భయంతో ముందుకు వెళ్ళిన ఎమిలీకి 1988 నాటి జూలీ ఇల్లు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ టనల్ మార్గం వచ్చేసి టైం ట్రావెల్ డే అయింది. దీని నుండినే హంటర్ 1998 నాటి టేప్లో కనిపించాడు. అలాగే పార్ట్ 5లో కేటీ అండ్ క్రిస్టీలు కూడా ఇదే టైం ట్రావెల్లోనే జెస్సీకి కూడా కనిపించి ఉంటారు. ఇటు తన కూతుర్ని వెతుకుతూ వెళ్ళిన ఎమిలీకి పొజెస్ అయిన కేటీ అండ్ క్రిస్టీలు కూడా కనిపిస్తారు. వాళ్ళను చూసి భయపడి వెనకకి తిరిగిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుండి మాయమైపోతారు. అలా భయంతో తన కూతుర్ని వెతుకుతూ ఉన్నప్పుడు తనకు ఆ ప్లేస్ లో రక్తం కనిపిస్తుంది. అప్పుడు ఎమిలీకి లీలా కనిపిస్తుంది. అప్పుడు లీలా ఎమిలీతో ఏం చెప్తుందంటే, చింతించకు అమ్మ, టోబీ నన్ను ఏం చేయలేదు, దాని బదులుగా నా బాడీ నుండి ఒక డ్రాప్ బ్లడ్ ని తీసుకున్నాడు అంతే, ఇప్పుడు అతనికి ప్రాణం వచ్చింది అని చెప్తుంది. అలా ఉన్నప్పుడు అక్కడికి టోబీ ఎంటిటీ వస్తుంది. కానీ ఆ ఈవిల్కి ఫిజికల్ బాడీ వచ్చింటుంది. అంటే ఈ విట్చ్లు హంటర్ అండ్ లీలా బాడీల రక్తాన్ని తీసుకొని రిచువల్ని చేసేసారని మనకు తెలుస్తుంది. అప్పుడు వచ్చిన టోబీ ఈవిల్ ఎంటిటీ ఎమిలీని చాలా ఘోరంగా చంపేస్తుంది. ఆ తర్వాత లీలా దగ్గరికి వచ్చి తనని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది. అక్కడితో పారానార్మల్ యాక్టివిటీ 6th పార్ట్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ గురించి నా అభిప్రాయం ఏమంటే, ఈ పారానార్మల్ యాక్టివిటీ సిరీస్ పార్ట్ 1 నుండి 6th పార్ట్ వరకు వేరే వేరే డైరెక్టర్లు డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు చాలా కన్ఫ్యూజ్ చేశారు.
అలాగే ఈ మూవీలోని సందేహాలను క్లియర్ చేయడంలో కూడా విఫలమయ్యారు. మూవీ స్టార్టింగ్ పార్ట్లలో విట్స్లు డీమన్ జతలో ఒప్పందం చేసుకోవడానికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్తే, ఆ తర్వాత వచ్చే పార్ట్లలో మిడ్వైఫ్స్ అనే విట్స్ ఆర్మీ నిర్మించడానికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్తారు. చివరి పార్ట్లలో 7 ప్రిన్స్ ఆఫ్ హెల్కి ప్రాణం ఇవ్వాలని పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్తారు. ఇలా ప్రతి పార్ట్లలో చూసే వాళ్లకు వేరే వేరే టాపిక్లను చెప్పి సిరీస్ పార్ట్లను కన్ఫ్యూజ్ చేశారు. కొన్ని సందేహాలను క్లియర్ చేయడానికి అవ్వక టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ని పెట్టుకొని కొంతవరకు సందేహాలను క్లియర్ చేసే పని చేశారు. అయినా కూడా ఇంకా కొన్ని డౌట్స్ మిగిలిపోయాయి. అవి పార్ట్ 4లో వచ్చిన రాబీ ఎవరు, అతనికి కేటీకి ఏం సంబంధం, ఎలీ ఈ విట్స్ల గురించి ఎలా రీసెర్చ్ చేసింది, టైం ట్రావెల్ నుండి హంటర్ ఎలా వాళ్ళ కాలానికి వెళ్ళాడు, కేటీ ఎందుకు ఏజెంట్ అని అబద్ధం చెప్పి రాయన్ ఫ్యామిలీని ఈ ఇంటికి వచ్చేలాగా చేసింది, ఇప్పుడు కేటీ ఎక్కడ ఉంది, చనిపోయిన క్రిస్టీని టైం ట్రావెల్లో తీసుకొచ్చింది ఎలా, తను బతకడానికి ఎలా సాధ్యం, ఇలా చాలా డౌట్స్ మిగిలిపోయాయి. వీటన్నిటికీ సమాధానం నెక్స్ట్ వచ్చే పారానార్మల్ యాక్టివిటీస్ పార్ట్ 7లో దొరకొచ్చేమో, వెయిట్ చేసి చూడాలి. ఫ్రెండ్స్, ఈ పారానార్మల్ యాక్టివిటీ సిరీస్లో మీకు ఏ పార్ట్ నచ్చిందనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలనుకుంటే వాయిస్ ఆఫ్ అప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.